నమస్తే, వెల్కమ్ టు ఈ వారం. మీరందరూ నా కోసమే కదా వెయిట్ చేస్తున్నారు, నాకు ఆ విషయం తెలుసండి, అందుకే రెడీ అయిపోండి. మరి ఈ వారం అంతా మనం ప్రాన్తో చక్కగా మిమ్మల్ని అందరినీ అలరిస్తూ వచ్చాం కదా, బోలెడని రుచులు మీ అందరికీ టేస్ట్ చూపిస్తూ వచ్చాను కదా. ఈ రోజు కూడా ప్రాన్తో స్పెషల్గా ఒక మంచి రెసిపీ, అదే ప్రాన్ ఎగ్ ఫ్రైడ్ రైస్. సో ఈ ఫ్రైడ్ రైస్ తయారు చేయడం చాలా ఈజీ, చాలా సింపుల్. ఫ్రైడ్ రైస్ అంటేనే చాలా సింపుల్ అండి, అందుకనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో టప్పా చేసేస్తూ ఉంటారు కదా. మరి ఈ రోజు కూడా మనం అంతే ఫాస్ట్గా చేసేద్దాం ఈ ప్రాన్తో. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇప్పుడు దీని మీద ఒక ప్యాన్ పెట్టుకుందాం. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేద్దాం, సరిపోతుంది. సో ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి. మామూలుగా నేను మీకు చాలా ఇంపార్టెంట్, ఇది చాలా బాగా యూజ్ అవుతుందని ఎందుకు చెప్పానో తెలుసా? చాలాసార్లు మీకు రైస్ ఇంట్లో ఎక్కువగా ఉండిపోవడం కూడా జరిగిపోతుందండి. మార్నింగ్ ఎవరో వస్తాం అనుకుంటారు, వండేస్తారు, అది ఉండిపోతూ ఉంటుంది. బట్ అది మీ పిల్లలు చక్కగా స్కూల్ నుంచి రాగానే ఒక స్నాక్లా చేసి ఇవ్వాలి, అది కాకుండా వాళ్ళకి ఇంకా హెల్దీగా అండ్ అలాగే టేస్టీగా చేసి ఇవ్వాలి. రొటీన్గా చికెన్ ఫ్రైడ్ రైస్ ఇలా కాకుండా ప్రాన్తో చేసి ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఇది బాగా యూజ్ అవుతుంది. పైగా దీంట్లో ఎగ్స్ కూడా వేస్తున్నాం కాబట్టి ఇంకా మంచిది పిల్లలు. వెల్, ఆయిల్ కొంచెం హీట్ అయింది కదా, ఇప్పుడు దీంట్లో ఈ ప్రాన్ క్లీన్ చేసుకున్న ఈ ప్రాన్ వేసేసుకుందాం. ఇది ఇలా వాటర్ వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం దీన్ని ఇటువైపు పక్కకు షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు దీని మీద ఒక మూకిడి పెట్టుకొని అండ్ దీంట్లో మన రైస్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. 4 ఎనఫ్. సో ఈ ఆయిల్ సరిపోతుంది దీనికి, జస్ట్ కొంచెం హీట్ అవ్వాలండి. సో మామూలుగా అయితే మీరు ఎన్ని రకాల ఫ్రైడ్ రైస్లు చేశారు ఇప్పటి వరకు? అసలు చేశారా? ఎప్పుడు మీ పక్కన ఫాస్ట్ ఫుడ్ సెంటర్కే వెళ్తున్నారా? ఈసారి మాత్రం చేయండి అలా అయితే మాత్రం. సో ఈ వారం అంతా చక్కగా ప్రాన్తో స్పెషల్ డిష్లన్నీ చూస్తున్నారు మీరు. ఓకే, ఇది వాటర్ అంతా బయటకు వస్తుంది. ఈలోపు మనం ఇక్కడ ఆయిల్ హీట్ అయింది కదా, దీంట్లో సన్నగా కట్ చేసుకున్నది గార్లిక్ అండ్ సన్నగా కట్ చేసుకున్న జింజర్ వేసుకోవాలి. కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఎంతైనా ఏ డిష్లో అయినా కూడా, ఫ్రైడ్ రైస్లో కానివ్వండి లేకపోతే మనం ఇక్కడ చేసుకునే ఫుడ్లో కానివ్వండి, ఎక్కడైనా కూడా ఆ అల్లం వెల్లుల్లి ఆ టచ్ తగిలితేనే అండి. బికాస్ ఆ ఫ్లేవర్ లేకపోతే మనకి అసలు ఆ టేస్ట్ రాదనమాట. మీరు చూడండి, దేంట్లో అయినా ఈవెన్ చట్నీలో రోటి పచ్చళ్ళు వేసేటప్పుడు కూడా దాంట్లో కొద్దిగా మనం వెల్లుల్లిపాయ వేస్తే ఆ టేస్టే వేరుంటుంది. సో ఆ ఫ్లేవర్కే తినాలనిపిస్తుంది అనమాట. ఈ టైంలోనే మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కల్ని బాగా దోరగా అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట. అండ్ దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇక్కడ మనకి ప్రాన్ ఆల్రెడీ అయిపోయింది, దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎగ్ ప్రాన్ ఫ్రైడ్ రైస్ కదా, అందుకని దీంట్లో ఎగ్స్ కూడా మనం వేయాలి. ఇప్పుడు నేను ఎగ్స్ వేస్తున్నాను దీంట్లో. ఎప్పుడు కూడా ఆనియన్స్ అనేవి కొంచెం సైడ్కి తీసుకొని వేసుకోవాలి మనం ఎగ్. ఆ హీట్ తొందరగా తగులుతుంది, అంతేకాకుండా ఎగ్లో ఆ స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ కూడా మీకు రాదనమాట. లేకపోతే ఆనియన్స్ అంతటికీ పట్టుకుంటుంది. మీరు ఇంట్లో పొరటు చేసుకుంటున్నా లేకపోతే ఎగ్కి సంబంధించి ఏం చేస్తున్నా కూడా ఆనియన్స్ అన్ని కాస్త పక్కకని మధ్యలో మాత్రమే వేయండి. ఒక 2 ఎగ్స్. కొంచెం ఎగ్ మనకి మొత్తం అంతా కూడా కాస్త ఆ ఎగ్ ఉడికిన తర్వాతే మనం కలపాలండి, లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది. సో 2 ఎగ్స్ కూడా వేసేసాం కదా, అది కొంచెం అవ్వాలన్నమాట, ఉడకాలి, కలపాలి అంటే. సో అంతేకాకుండా రోజు మీరు యాడ్ చూస్తూనే ఉంటారు, డైలీ ఒక ఎగ్ తినండి. ఎవరైనా తింటున్నారా పిల్లలు? కోడిగుడ్లు తినమంటే, పాలు తాగమంటే మాత్రం పరిగెడుతూ ఉంటారు కదా. సో అలాంటి పిల్లలకి ఏం చేస్తారంటే ఇలా టేస్టీగా కొంచెం చక్కగా వాళ్ళు తినేటట్టుగా మనం ఫ్రైడ్ రైస్ చేసేసాం అనుకోండి. పైగా వాళ్ళకి రోజు ఒకటి చేసి పెట్టారనుకోండి, అమ్మో అంటూ ఉంటారనమాట. అందుకనే రకరకాల వెరైటీస్. పాపం ఎన్ని ఇంటర్నెట్ చుట్టూ ఎన్ని రెసిపీస్ చూసినా కూడా మీకు కొన్ని అనిపిస్తూ ఉంటుంది, అబ్బా ఇది మనకు కుదరలేదు అని. బట్ ఈ వారంలో మాత్రం ఆ ఛాన్సే లేదనమాట. ఇక్కడ మీ కళ్ళ ముందు నేను చేస్తున్నాను, అలాగే నేను టేస్ట్ చేస్తున్నాను కాబట్టి 100% షూర్ అండి.
సూపర్గా ఉంటాయన్నమాట. కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ అండ్ కరెక్ట్గా క్వాంటిటీస్ మనం ఏదైతే వేస్తున్నానో అలా మీరు ఉజ్జాయింపుగా వేసేస్తే మాత్రం పర్ఫెక్ట్ అసలు. సో చూస్తున్నారు కదా, ఇది ఆమ్లెట్లా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం జస్ట్ ఒక్కసారి ఇలా టర్న్ చేసి దీన్ని బ్రేక్ చేస్తాం. సో చాలా మందికి ఎగ్ మరీ చిన్న చిన్నగా పొరటులా అయిపోతే ఇష్టం ఉండదు, కొన్ని పెద్ద పెద్దగా పీసెస్ లాగా కనిపిస్తూ ఉంటేనే ఇష్టం ఉంటుంది. బట్ ఫ్రైడ్ రైస్లో ఏంటంటే మ్యాక్సిమం మనం కొడతాం అనమాట దాన్ని, లైక్ ఇలా. ఇప్పుడు ఇదే టైంలో మనం ఏం చేయాలంటే దీంట్లో క్యాప్సికమ్, కలర్డ్ క్యాప్సికమ్ ఎంత బాగున్నాయి కదా, ఇంకా కలర్ఫుల్గా. ఇంకా మీ పిల్లలు ఒకవేళ తినను అంటే వాళ్ళని ఇలా లాక్కొచ్చేటట్టు నేను చేసేస్తున్నాను. సో ఈ కలర్డ్ క్యాప్సికమ్ని దీంట్లో వేసేస్తున్నాను. అలాగే దీంట్లో చిల్లీ సాస్, మనం దీంట్లో చిల్లీస్ యూజ్ చేయట్లేదండి, మనకు అల్లం ముక్కలది అలాగే ఈ సాస్లో ఉన్న ఈ స్పైస్ మాత్రం సరిపోతుంది. సోయా సాస్ కొద్దిగా, మరీ ఎక్కువ కాదు. అలాగే వైట్ పెప్పర్ పౌడర్. ఇందాక మనం ఆనియన్లో కొంచెం సాల్ట్ వేసాము, ఇప్పుడు ఇంకొంచెం వేద్దాం. ఓకే, ఇప్పుడు మనం పక్కకి ఆల్రెడీ నీళ్ళన్నీ పోయేంత వరకు ఉడికించి పెట్టుకున్న ఈ రొయ్యలు. సో వాటర్ అంతా ఎందుకు తీసేసాము అంటే దీంట్లో ఏంటంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసిన రైస్ వేస్తాం. సో చూస్తున్నారు కదా, దీంట్లో మొత్తం అంతా కూడా చక్కగా కలిసిపోయింది ఎగ్లో ఈ ప్రాన్ అంతా కూడా. సో ఇప్పుడు దీంట్లో ఫైనల్గా బాస్మతి రైస్ అన్నమాట. సో దీన్ని చక్కగా ముందే బాయిల్ చేసి పెట్టేసుకున్నాం. కొంచెం చల్లగా అయిన తర్వాత ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఈ మిశ్రమంలో దీన్ని యాడ్ చేసేయాలి. సో బాస్మతి రైస్ కాకపోతే మీరు మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చండి. బట్ ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం అప్పుడు బాస్మతి రైస్తో చేసుకోవచ్చు. అండ్ ఇంట్లో మెయిన్గా చేసేది ఏంటంటే చాలామంది మేము ఫ్రైడ్ రైస్ చేసాం కానీ ఫ్రైడ్ రైస్ టేస్ట్లో లేదు అనుకుంటూ ఉంటారు. ఎందుకు ఉండదు అంటే మీరు ఇంట్లో మన గరం మసాలాలు అలాగే మన చిల్లీ పౌడర్స్ అవన్నీ వేసేస్తూ ఉంటారు అనమాట. అవన్నీ వేస్తే మీకు ఆ ఫ్రైడ్ రైస్ ఆ ఫ్లేవర్ అనేది రాదు. దీంట్లో ఏవైతే ఇప్పుడు నేను యాడ్ చేశానో ఫ్రైడ్ రైస్ అంటే అలానే చేయాలన్నమాట. దీన్ని చక్కగా ఇదంతా కలిసేలా కలుపుకోవాలి. సో దీంట్లో ఇప్పుడు ఉల్లికాడలు, ఏ ఫ్రైడ్ రైస్లో అయినా ఏదున్నా లేకపోయినా ఉల్లికాడలు మాత్రం ఉంటుంది, ఎందుకంటే ఆ టేస్ట్ కావాలన్నమాట. అండ్ కొంచెం లైట్గా వెనిగర్. సో వెనిగర్తో మీరు ఫిష్ కూడా క్లీన్ చేయొచ్చండి. క్లీన్ చేస్తే మీకు ఆ ఫిష్లో ఆ స్మెల్ ఏదైతే ఉందో అది రాదు అట. వెనిగర్తో క్లీన్ చేయండి ఎప్పుడైనా మీరు ఫిష్ కర్రీ చేసేటప్పుడు. వెనిగర్లో కొంచెం పుల్లగా కూడా ఉంటుంది కాబట్టి అది మనకి పర్ఫెక్ట్ టేస్ట్ని ఇస్తుంది అనమాట ఈ ఫ్రైడ్ రైస్కి. సో పైగా మనం ముందు వేసుకోకూడదు, అది వగరుగా తయారవుతుంది. జస్ట్ లాస్ట్లో మాత్రమే యాడ్ చేయాలి అండ్ కొంచెమే యాడ్ చేయాలి, ఎక్కువ కాదు. ఫైనల్గా అయిపోయింది ఇది. దెన్ దీంట్లో కొద్దిగా పెప్పర్ పౌడర్ కొంచెం సరిపోతుందండి, మరీ ఎక్కువ ఘాట్ అవుతుంది లేకపోతే. వావ్, మీ పిల్లలకి ఎంతో ఇష్టమైన ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. అది కాకుండా ప్రాన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. సో ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మనం దీన్ని ప్లేటింగ్ చేస్తున్నాం. నాకు క్యాప్సికమ్ కావాలి, దీన్ని జస్ట్ కొంచెం ఇలా కట్ చేసుకోవాలి. వెల్, సో ఇది పర్ఫెక్ట్గా నుంచుంటుంది. ఒకవేళ నుంచోలేదు ఇలా అంటే మీరు ఈ కార్నర్స్ కట్ చేసుకోవచ్చు, బట్ ఇది నుంచుంది. దీంట్లో టమాటో కెచప్ అండ్ ఇప్పుడు ఒక ప్లేట్లోకి మనం చేసుకున్న ఈ ప్రాన్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి. సో టేస్ట్ కూడా అంత ఎమ్మీగా ఉంటుంది. వెల్,
మనం చక్కగా క్యాప్సికమ్ కట్ చేసుకొని దీంట్లో సాస్ వేసుకుని పెట్టాను కదండి, ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా తయారవడం అనమాట. ఇంకొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి నేను ఇలా చేశాను అనమాట. చూసారు కదా, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అండ్ ఫైనల్గా దీనిపైన కూడా మనం లైట్గా ఈ పెప్పర్ యాడ్ చేద్దాం. బికాజ్ ఎవరి దగ్గరైనా ప్రెజెంట్ చేసినప్పుడు ఆ స్పైస్ అలాగే ఆ స్మెల్ ఆ ఫ్లేవర్ రావాలి, అందుకని డన్. వావ్, ఇట్ లుక్స్ వెరీ గుడ్ అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేస్తాను. వావ్, పర్ఫెక్ట్ అండి, సూపర్గా ఉంది. అండ్ మంచి స్పైస్ ఉంది. ఎట్ ఏ టైం మీకు లైక్ ఆ స్పైసీ తింటున్నా కూడా ఇదేదో మనం ఎక్కువ మసాలా తినేసాం అలాగే ఉండదు అనమాట. చాలా లైట్గా కూడా ఉంది. సో వెరీ టేస్టీ. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే. మరి ట్రై చేయాలంటే ఏం చేయాలి? దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. ప్రాన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు, కోడిగుడ్లు, ఉడికించిన బాస్మతి బియ్యం, ఉల్లిపాయలు, ఉల్లికాడలు, సోయా సాస్, రెడ్ గ్రీన్ ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, మిరియాల పౌడర్, చిల్లీ సాస్, ఉప్పు, నూనె, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. అది వేడి కాగానే శుభ్రపరిచిన రొయ్యలు వేసి వేయించుకోవాలి. అది వేగేలోపు మరొక పాన్ తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అది వేడి కాగానే వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఆ తరువాత సరిపడా ఉప్పు, 2 కోడిగుడ్లు వేసి కాసేపు బాయిల్డ్ అయ్యాక బాగా కలపాలి. ఆ తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, చిల్లీ సాస్, సోయా సాస్, పెప్పర్ పౌడర్, ఉడికించుకున్న ప్రాన్స్ వేసి కలిపి ఉడికించిన రైస్ వేసి దాంట్లో ఉల్లికాడలు, వెనిగర్, పెప్పర్ పౌడర్ చల్లి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టమాటా కెచప్ తో సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన ప్రాన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. చూసారు కదా, ఈ వారంలో చక్కగా ప్రాన్ కి సంబంధించిన బోలెడన్ని డిష్ని మరి ఈ రోజు మనం చేసేసాం ప్రాన్ ఎగ్ ఫ్రైడ్ రైస్. చక్కగా హెల్త్ కి మంచిది. అలాగే మీ పిల్లలు ఎగ్ తినకుండా మారం చేస్తూ ఉంటే తినిపించేటట్టు చేసేసాను కదా. మరి ఇలాగే మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ మనం కలుసుకుందాం మన ఈ వారంలో. అంతవరకు చూస్తూ ఉండండి. దిస్ ఇస్ గీతా భగత్. టేక్ కేర్, బై.